గురుభ్యో నమః. గత వారం రోజులుగా మన హేలాపురి పట్టణంలో మరి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అంతర్జాతీయ స్థాయిలో అనేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహించి ఆధ్యాత్మిక సత్యాన్ని సమాజానికి చాటి చెప్పినటువంటి గురువులు, అలాగే మరి ఆయన సుమారు 40 గ్రంథాలు ఆధ్యాత్మిక అంశాల మీద సత్యాన్ని వివరిస్తూ మరి ఆయన సమాజానికి అందించినటువంటి మహా వ్యక్తి. అటువంటి గ్రేట్ పర్సన్ మన ఏలూరు రావటం, ఏలూరు ప్రజలకి యోగాలో ఒక చాలా మెళుకువలను నేర్పడంతో పాటు ఆధ్యాత్మిక సత్యాన్ని వివరించి గత వారం రోజులుగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారితో ముఖాముఖి నిర్వహించడం, అలాగే మన ప్రేక్షకులను ఉద్దేశించి అనేక సందేహాలను కూడా వారి ద్వారా నివృత్తి చేసుకునేటువంటి అవకాశం మనకు కలిగింది. వారు ఏలూరు రావటం మనందరి యొక్క మహాభాగ్యంగా భావిస్తూ మరి వారితో మన ముఖాముఖి నిర్వహిద్దాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. మరి మీరు ఎంతటి అనుభవజ్ఞులు, మరి అద్వైత వేదాంతాన్ని పుణికిపుచ్చుకొని ఏదైతే భగవద్గీత, ఉపనిషత్తులు ఆ సారాన్ని మీరు వారం రోజులుగా మరి మన పబ్లిక్కి అందిస్తున్నటువంటి తీరు చాలామంది మరి ఆశ్చర్యపోతున్నారు. మరి భగవంతుడు ఎక్కడో లేడు, మీలోనే ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మీరు ఎంతో ధైర్యంగా మీ సాహిత్యం ద్వారా ఇప్పటికీ అనేక ఛానల్ ద్వారా బయటకు వచ్చింది. మరి ఈ సందర్భంగా భారతదేశం పుణ్యభూమి, వేదభూమి అన్నారు. అలాగే ఎంతోమంది మహనీయులు, జగద్గురు ఆదిశంకరాచార్యులు మన భారతదేశంలో ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు అనేటువంటి వాటన్నింటినీ కూడా రంగరించి, అలాగే 72 మతాలని కూడా రంగరించి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. భారతదేశ వ్యాప్తంగా కూడా మరి ఆయన సంచారం చేసి దీన్ని విశ్వవ్యాప్తం చేశారు. అయినప్పటికీ వారి పేరుతో కూడా సుమారు 100 స్తోత్రాలు, అంటే బయట భగవంతుడు ఉన్నాడు, అద్వైతం చెప్పినటువంటి ఆయన పేరు మీదే 100 పైగా స్తోత్రాలను రచించి సమాజాన్ని పైన రుద్దినటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. మరి అలాగే ఇదే అద్వైత సిద్ధాంతాన్ని ఆచరించి చూపించారు మన తెలుగునాట పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి. వారైతే మనిషిలో భగవంతుడు ఉన్నాడు, అది కులమత భేదం లేదు, ఎవరిలోనైనా మనం భగవంతుడిని చూడవచ్చు అని చెప్పేసి ఒక మాదిక కులస్తురాలైనటువంటి ముత్తి శరీరంలో చూపించినటువంటి సంఘటన ఇక్కడ మన ఆంధ్రనాడు చూసాం. మరి ఈ పరిస్థితుల్లో సమాజంలో ఎంత పర్సంటేజీ సత్యాన్ని తెలుసుకున్నారు, మరి దీనికి కారణం ఏంటి? ఇంకా కూడా మరి విగ్రహారాధన వైపు సత్యాన్ని తెలుసుకోకుండా మరి మూర్ఖంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళు చూస్తూ ఉన్నాం. మరి ప్రవచనకారులు, ఎంతో పండితులు కూడా తెల్లారేసే టీవీల్లో, మాధ్యమాల్లో కూడా ఆ పురాణ సాహిత్యాన్ని ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇది జనరల్గా ఏంటి అంటే ఒక క్రిటిసిజం అనుకోవద్దు. ప్రాక్టీషనర్స్ వేరు, సాధన వేరు, పాండిత్యం వేరు. జనరల్గా ఏంటి అంటే పాండిత్యమే ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రాక్టీషనర్స్, సాధన చేసేవాళ్ళు, ధ్యానం, సమాధి ఇలాంటి సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మదర్శనం ఇలాంటివి చేసేది చాలా తక్కువ కాబట్టి నిజమైన మార్పులు రావు. మీరన్నట్టు ఈ సమాజం ఇంకా ఉన్నది అంటే అజ్ఞానం ఉండి తీరుతుంది. జ్ఞానం అనేది ఒక థియరీ కాదు, ఒక అనుభవ జ్ఞానం. ఈ అనుభవ జ్ఞానం అయ్యేటప్పుడే అసలైన మార్పులు సమాజంలో వస్తాయి. సో అది నేను అనుకోవటం ఇప్పుడు లేదు, తక్కువ ఉంది ఇప్పుడు. దీనికి అంటే ఈ సమాజంలో ఈ పరిస్థితి మారాలంటే మీరు సూచించేటువంటి, అంటే మీలాంటి మహనీయులు ఎప్పటికప్పుడు సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ ఎంత పర్సంటేజ్ మారింది అనేది చూసుకుంటే చూస్తే ఒక 1% మించి కూడా మార్పు అనేది రావటం లేదు. మిగిలినటువంటి జీవరాశులన్నీ కూడా తమ సహజ ధర్మాన్ని వదిలిపెట్టకుండా మరి కాలం మారుతున్నప్పటికీ కూడా ఆ ధర్మ ప్రకారం నడుస్తాం. మానవుడు బుద్ధిజీవి అయి ఉండి మరి ఎంతో జ్ఞానాన్ని ఆర్జించేటువంటి అవకాశం ఉండి కూడా
ఈ పరిస్థితి ఎందుకని ఇలా ఉంది? ఈ మార్పు అనేది ఏ విధంగా వస్తుందని ఆశించవచ్చు అంటారు? ఇంట్రెస్టింగ్. ఏంటి అంటే మానవుడు బుద్ధిజీవి అని మనం అనుకుంటున్నాం. నిజంగా మీరు ఆలోచన చేయండి, ఒక కాకి ఏ విధంగా జీవిస్తుంది, ఏ విధంగా తన ఇల్లు నిర్మించుకుంటుంది, ఇలా ఒక చీమ ఏ విధంగా వెళ్తుంది. మనం ఏదో కేవలం బుద్ధి అనేది ఒక మనిషికే ఉన్నది అనేది రాంగ్గా వెళ్తూ ఉంటాం. వాళ్ళకి ఏంటంటే నాలెడ్జ్, ఈ అసలైన జ్ఞానం అనేది ఉండదు. అది మనసు తాలూకా విషయాలనే నింపుకుంటాడు తప్పితే అసలు మొత్తం సమాజంలో మీరు హోల్ క్రీచర్స్ వరల్డ్ అంటే జంతు ప్రపంచం ఎక్కడైనా చూసినా అవి అన్కాన్షియస్లీ దే ఆర్ కనెక్టెడ్ విత్ గాడ్. మనిషికి మాత్రం మీరు కాన్షియస్గా కనెక్ట్ అయితే కానీ మీరు దైవత్వంకి చేరరు. అవి అన్కాన్షియస్లీ కనెక్టెడ్. ప్రకృతి, నేచర్ అంతా కూడా కరెక్ట్గా ఉంటుంది, కానీ మనిషిలో మీరు కాన్షియస్గా సెట్ అయితే కానీ అది జరగదు. అంటే ఈ ప్రయత్నం అనేది ఇంకా విస్తృతంగా జరగాలంటారా మన సమాజంలో మార్పు రావాలంటే? లేదు మరి ఈ ఎవరైతే ఈ ప్రవచనకారులు కావచ్చు, లేకపోతే ఆధ్యాత్మికవేత్తలు కావచ్చు, వీళ్ళ కృషిలో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఎంతోమంది స్వామీజీలు ఉన్నారు సమాజంలో. మరి వాళ్ళు కూడా సత్యం తెలిసినప్పటికీ కూడా జనాన్ని పక్కదారి పట్టించేటువంటి మార్గాలనే అన్వేషిస్తూ ఉన్నారు. అంటే ఇది కింద నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి సమాజంలో మన మార్పు రావాలా, లేకపోతే ఇంకా ఆధ్యాత్మికవేత్తలు మీలాంటి వారి సంఖ్య పెరగాల్సినటువంటి అవసరం ఉంటుందా? ఒకటి ఏంటి అంటే సమాజంలో మనం డ్రెస్ మార్చుకొని, లేకపోతే గడ్డాలు మీసాలు పెంచుకొని, బొట్లు పెట్టుకొని మనం అది ఎందుకు అంటే ఈ స్పిరిచువాలిటీ అనేది కూడా చాలా అట్రాక్టివ్ లైన్లా తయారైంది, ఒక బిజినెస్ లైన్లా తయారైంది. సో చాలా వరకు మనం కొద్దిగా కరెక్ట్గా తెలుసుకోవాలి అంటే మనకు మనమే తెలుసుకోవాలి. ప్రతి దగ్గర ఇప్పుడు ఉన్నది కేవలం రిలీజియన్ అనే ఒక ఉంటుంది, కానీ స్పిరిచువాలిటీ అనేది రాలేదు. స్పిరిచువాలిటీ బిగిన్స్ వేర్ రిలీజియన్ ఎండ్స్. మనం ఏంటంటే కేవలం రిచువల్స్ అవి ఫాలో అవుతున్నాం తప్పితే మనం లోపలికి వెళ్ళటానికి అసలు అర్థాలు తెలుసుకోవడం అనేది చాలా తక్కువ. మనం ఎక్కడైనా ఈ టెంపుల్ అనే కల్చరు అవి మంచిదైనప్పటికి కూడా ఫండమెంటల్గా మన ప్రైమరీ లెవెల్లో ఆ విషయాలు ఉన్నప్పటికి కూడా అది మిమ్మల్ని మీరు మార్చుకునేటట్టు తక్కువ ఉంటుంది. అది మార్పు రావాలి అంటే ఇండివిజువల్గా ఆ నేను అనేవాడికి తెలియాలి. ఇక్కడ సమాజాన్ని కాదు మార్చేది, సమాజాన్ని కాదు, నన్ను నేను మార్చుకోవాలి. సమాజం ఉన్నట్టు కనిపిస్తున్నది, అది కూడా అజ్ఞానమే. నేను ఉన్నాను అనేది మనం తెలుసుకొని అసలు నేను ఎవరు, అసలు నేను ఆత్మే కదా, తెలుసుకుంటున్నది ఈశ్వరుడే కదా. కానీ ఈ అసలు రెండో నేను ఈ శరీరం మనసుతో ఐక్యమైపోయి ఇది నేను అనుకుంటున్నాం. సో ఆ ఫండమెంటల్ డిఫరెన్స్ కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. మీరు ఈ వారం రోజుల కార్యక్రమంలో లేదా మీరు చేసినటువంటి వీడియోల ద్వారా వచ్చినటువంటి సందేశం కావచ్చు, ఎక్కువగా ఉపనిషత్తులు, భగవద్గీత దీన్ని ఎక్కువగా ఉదహరిస్తూ వచ్చారు. వేదముల జోలికి వెళ్ళినట్టుగా ఎక్కడ కనిపించలేదు. అంటే వేదములు ఏం ప్రతిపాదించినవి? యజ్ఞయాగాదులు, కర్మకాండలు వీటిని యజ్ఞంలో మన వేదాల్లో ప్రతిపాదించారా? దాన్ని టచ్ చేశారా మీరు? దాని మీద అధ్యయనం చేశారా? మంచి పాయింట్. వేదాల్లో ఎక్కువ ఉన్నది కర్మకాండ, వేదాంతం జ్ఞానకాండ. వేదాంతం అనేది ఉపనిషత్స్ అనేది ఇట్ ఈజ్ ఏ హయ్యర్ లెవెల్. అప్పుడు సమాజంలో ద్వైతంలో ఎప్పుడు వేదాలు ఇవి ఉంటాయి, కానీ వేదాంతం అనేది అద్వైతంలో అసలు మోస్ట్ ఫండమెంటల్ ఇంపార్టెంట్ ఏంటి అంటే రెండోది లేదు అనే విషయం మనకి
అద్వైతంలో సృష్టి అవుతుంది, అలాగే భగవద్గీతలో అవుతుంది. వేదాలు అనేది ఏంటంటే ఎక్కువ కర్మకాండ, జ్ఞానకాండకి వెళితే కానీ మనం లోపలికి వెళ్ళలేము. సో మనస్సు ఉండింది, మనస్సు గురించి రిచువల్స్ ఉన్నాయి, ఇదంతా కూడా కర్మకాండ. కర్మ అనేది ఏంటంటే మన ప్రాణం కిందకు వస్తుంది, కానీ మనం ప్రాణం ఇదంతా కర్మబంధన నుంచి కర్మయోగం వెళ్ళాలి అంటే అది వేదాంతం కావాలి. ఆ వేదాంతమే అసలు విషయం. ఇప్పుడు మనిషి జ్ఞానవంతుడు కావాలి, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటేనే తప్ప విముక్తి, జీవన్ముక్తి అనేది సాధ్యం కాదనేది మీ ఉపదేశ సారాంశంగా ఉంది. అయితే ఆత్మతత్వం మన మహావాక్యముల 4 వివరమునర్ప కనిన వినిన వాడే హరుడు పరమేష్టిగా మారు అన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. అంటే ఈ ఆత్మతత్వం అనేది ఈ మహావాక్యాల 4 యొక్క సారాంశం సమాజం తెలుసుకుంటే ఈ యొక్క అంతరాలు ఉండవు, ఒకళ్ళ మీద ఒకళ్ళ ఈర్ష్యా ద్వేషాలు ఉండవు. దాన్ని ప్రచారం అనేది చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మనం రోజు చూస్తున్నాం టీవీల్లో ఈ సాహిత్యాన్ని, పురాణ సాహిత్యాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అంటే సమాజంలో అంతరాలని నిర్మూలించాలి, ప్రతి మనిషిని గౌరవించేటువంటి స్థితి ఈ మహావాక్యాల యొక్క సారాంశం కనిపిస్తూ ఉంది. దీనికి ప్రభుత్వాలు ఏమైనా కృషి చేయాల్సి ఉంటుందంటారా, లేకపోతే విద్యా విధానంలో మార్పులు తీసుకురావాల్సి ఉంటుందా, ఎలా ఇది? ఇప్పుడు మహావాక్యాలు ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, తత్ త్వం అసి, అయం ఆత్మ బ్రహ్మ, ఇవి వాక్యాలు తెలుసుకున్నంత మాత్రాన మీరు ఈ త్వం వెళ్ళి తత్ అయిపోతుందా? అవ్వదు కదా. దానికి ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ఏంటంటే ఈ మహావాక్యాలు తెలుసుకుంటేనే మీరు అన్నీ అయిపోతారనుకోవటం చాలా తప్పు. ఇది ఇంటలెక్చువల్గా మీరు నేను అదే అని అనుకున్నంత మాత్రాన అస్సలు అయ్యేదానికి లేదు. మీరు నీళ్ళ గురించి తెలుసుకుంటే మీ దాహం పోతుందా? మజిల్స్ ఎలా బిల్డప్ చేయాలి అనేది తెలుసుకుంటే మీకు మజిల్స్ వస్తాయా? స్విమ్మింగ్ గురించి తెలుసుకుంటే మీరు స్విమ్మర్ అవుతారా? సో అది ఏమిటి అంటే అది మీరు కావాలి అంటే మీలో ఏ కర్మలు దాగి ఉన్నాయో, ఏ సంస్కారాలు దాగి ఉన్నాయో ఆ సంస్కారాలని పట్టుకొని తీసి కంప్లీట్గా నిర్మూలించాలి. అది నిర్మూలించడానికి భగవద్గీతలో, ఉపనిషత్తుల్లో ఇవన్నీ చెప్పబడ్డాయి. ఏం చెయ్యాలి, అది ఏ ప్రాణాయామం చెయ్యాలి, ఏ ప్రణవనాదం చెయ్యాలి, ఆ ప్రణవనాదం ఎలా మనం ఈ లోపల ఉన్న ఈ అపానాన్ని తీసుకెళ్ళి ప్రాణంతో కలిపి, మళ్ళీ ఈ ప్రాణాన్ని తీసుకెళ్ళి అపానాలతో కలిపి దీన్ని ఘర్షణ చేసి లోపల ఉన్న ఇంప్యూరిటీస్ని బర్న్ చేస్తే కానీ ఆ ఇంప్యూరిటీస్ కర్మలు పోవు. ఆ కర్మలు పోవడానికే చాలా ఇంపార్టెంట్. మనకు ఉన్న పర్సంటేజ్లో పబ్లిక్లో యోగా మీద ఆసక్తి కలిగిన వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఉన్నదే తక్కువ. ఇందులో అనేక మంది గురువులు రకరకాలైనటువంటి మార్గాల్ని ఉపదేశిస్తూ అంటే కరెక్ట్ అయినటువంటి బాణీలో నడిపించని పరిస్థితులు కూడా చాలా కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు కూడా పర్ఫెక్ట్నెస్ లేని గురువులే సమాజంలో చాలామంది వస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దిశ నిర్దేశం చేస్తూ ఉన్నారు. దీనికి మరి ఇందులో ఆసక్తి ఉన్న వాళ్ళకి సరైనటువంటి మార్గాన్ని చూపించే పరిస్థితి ఏంటంటారు? మరి ఈ యోగా పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళల్లో కూడా ఈ యొక్క కన్ఫ్యూజ్నెస్ అనేది, అంటే ఎంతోమంది గురువులను ఆశ్రయిస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి ముందుకి ప్రయాణించలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఎట్లా, ఉన్న గురువుల్లో ఎవరిని పట్టుకోవాలి ఏంటి అనేది ఎలా తెలుస్తుంది? అది మీ అదృష్టం తప్పితే వేరేగా ఏమీ ఉండదు. అసలు యోగా అంటే ఇప్పుడు ఏదో కేవలం ఆసనాల్లాగా ఏదో ఒక గ్రాస్ లెవెల్లో శ్వాసయామం అని అనుకుంటూ ఉన్నారు. ప్రాణం వేరు, శ్వాసం వేరు. తర్వాత యోగా అంటే కలయిక. ఈ జీవాత్మ వెళ్ళి ఆ ఈశ్వరుడితో కలవాలి. ఈ జీవాత్మ పరమాత్మ కలయిక ఉంటుంది. జీవుడు వెళ్ళి దేవుడితో కలయిక. ఆ దేవుడు ఎవరు?
బయట ఎవరైనా ఉన్నారా? అది అసలైన యోగం. ఎందుకు అంటే మనం వియోగం చెందాము. ఎక్కడి నుంచి వచ్చాము? ఆత్మ నుంచి వచ్చాము, మనస్సుగా మారాము. కానీ మళ్ళీ తిరిగి ఈ మనసుని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ ఆత్మతత్వంలో ఐక్యం చేయనంత వరకు మనకి సత్యం బోధపడదు. అది అసలైన యోగం. అది మీరు మీ పూర్వజన్మలో ఎక్కడ వదిలేశారో అక్కడ మీరు మళ్ళీ మీకు కరెక్ట్గా గురువులు దొరకవచ్చు, దొరకపోవచ్చు. అది దొరికితేనే అది మీరు కరెక్ట్గా వెళ్తారు తప్పితే, లేకపోతే కేవలం ఆసనాలు నేర్చుకోవటము, లేకపోతే ఒక శ్వాసాయామం నేర్చుకోవటము జరుగుతుంది తప్పితే డీప్గా మీరు అక్కడ వెళ్ళి ఆ నిర్వికల్ప సమాధి అలాంటి ధ్యానం, జ్ఞానం, ఆత్మసాక్షాత్కారం ఇవి జరగవు. అంటే మీరన్నటువంటి నిర్వికల్ప సమాధి లేదా ఆత్మ సాక్షాత్కారం పొందటానికి ప్రధానమైనటువంటి ముక్కుసూటిగా ఉన్నటువంటి మార్గాలు అంటే మీరు ఇప్పుడు చెప్తా వస్తూ ఉన్నారు. రకరకాల సమస్యలకి రకరకాలైనటువంటి ముద్రలు, ప్రాణాయామాల్లో విభిన్నమైనటువంటివి. కేవలం ధ్యానంలో ఒక ఉన్నత స్థితికి వెళ్ళటానికి సంబంధించి ఏమి పట్టుకుంటే ఆ స్థితికి వెళ్ళగలుగుతాడు? నేను నా యూట్యూబ్ ఛానల్ స్వామి మైత్రేయ అని యూట్యూబ్ ఛానల్ ఉంది. swamimaitreya.com.org ఇలాంటి చాలా ఉన్నాయి. మంచి గురువులు కూడా సమాజంలో చాలామంది ఉన్నారు. కానీ అది మీరు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. కరెక్ట్ అయిన విషయాలు మీకు అందితే కానీ అది మీ యాక్చువల్గా ఇట్ ఇస్ ఏ లక్ అనే నేను చెప్తాను. ఎందుకంటే మీరు మిలియన్స్ ఆఫ్ సిస్టమ్స్ ఆర్ దేర్. ఈ మిలియన్స్లో నేను గత 45 ఏళ్ళు ఎన్నో దగ్గరలకు వెళ్ళి నాకు ఇంటిగ్రేటెడ్గా ఒక పిక్చర్ అనుభవం ఉంది. సో అది అంతా కరెక్ట్గా తెలిస్తే కానీ మనకి తెలియదు. ఇప్పుడు జీవాత్మ పరమాత్మ మీ మాటల్లో వ్యక్తమవుతున్నటువంటిది అంటే జీవాత్మ పరమాత్మ మనలోనే ఉన్నాడు, పరమాత్మ మనలోనే ఉన్నాడు. ఈ విశ్వ సృష్టికి సంబంధించి ఆ పరమాత్మ ఈ విశ్వ ప్రణాళికకి సంబంధించినటువంటి అది నిరాకారుడే, ఒక చైతన్య శక్తి అని అనుకున్నాం. అటువంటిది బయట ఏమన్నా ఉందంటారా? బయట ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశార్జున తిష్టతి భ్రామయాన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయ. ఈశ్వరుడు ఎక్కడ లేడు, ప్రతి దగ్గరే ఉన్నాడు. కానీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటాడు, దాని రూట్ ఎక్కడ? నీ భ్రూమధ్యంలో ఈశ్వర సర్వభూతానం ఎక్కడ లేడు, అన్ని దగ్గరలో ఉన్నాడు. కానీ సోర్స్ ఎక్కడ? అక్కడికి పట్టుకున్నారా? మీరు దానితో ఐక్యం చేశారా? మీరు ఏ మనసు అయితే కింద వైపు వచ్చిందో అది ఆత్మస్థానం ఇదే. ఆ ఆత్మస్థానంతో మనం ఐక్యం చేయకుండా మనకి ఏం తెలుస్తుంది? ఎప్పటికీ తెలియదు. సో ఆ ఆత్మస్థానంకి వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడు ఎన్నో శ్లోకాలు ఉన్నాయి ఉపనిషత్తులో, కానీ దాని సారాంశం మాత్రం ఒకటే. ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ. ఓం అనే లోపలే జరుగుతుంది, అది ఒక్కటే బ్రహ్మం. వ్యాహరన్ మాం అనుస్మరన్ యహ్ ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగితం. దానితో కలయికనే మనలో దైవత్వం. నేను ఉన్నాను అని నాకు ఎలా అనిపించింది? ఎవరో మనం పడుకోని లెగ్గానే నేను అనే ఒక ప్రతిస్ఫుటన మనలో వచ్చింది. అదే అసలుది. సో ఆ స్క్రీన్, ఏ స్క్రీన్ అయితే ఆ స్క్రీన్ మీద ఇన్ని సినిమాలు జరుగుతున్నాయో, ఈర్ష్య, ద్వేషం, అసూయ, ఎన్నో సినిమాలు కనిపిస్తుంటూ అదే స్క్రీన్ మీద. కానీ మనం ఈ సినిమాలను పెట్టుకుంటాం కానీ ఆ స్క్రీన్ని మర్చిపోతాం. ఆ స్క్రీన్ అనేది ఎక్కడుంది? నీ లోపలే. ఆ స్క్రీను నీ లోపలే, ప్రొజెక్టరు నీ లోపలే, నీ నుంచే వెలువడింది. ఆ నీ దగ్గర నుంచే నువ్వు మళ్ళీ లోపలికి వెళ్తే కానీ నీకు అర్థం కాదు.
గతంలో ఋషులు అట్లాగే యోగులు కొన్ని ప్రాంతాలకు వెళ్ళి అక్కడ సాధన చేసేవారు. అంటే ఈ విశ్వ చైతన్య శక్తి వర్షించేటువంటి ప్రదేశాలు అనేవి ప్రత్యేకంగా మన భూమండలం మీద ఏమన్నా ఉన్నాయంటారా? లేకపోతే ప్రతి ప్రదేశం ఒకటే, దాని ప్రత్యేకత ఏమి లేదు అని మనం అనుకోవచ్చా? అసలు ధారణ అంటే దేశబంధశ్చిత్త ధారణ. ఆ ప్రదేశం పైన ఉండొచ్చు, లోపల ఉండొచ్చు. ఆ ప్రదేశం యాక్చువల్గా మీరు ప్రదేశాలు ఎక్కడున్నాయి, ఏ ప్రదేశానికి వెళ్ళినా, మీరు ఊటీ వెళ్ళారా, హిమాలయాస్ వెళ్ళారా కాదు, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీతో ఎవరు వచ్చారు? మీ మనస్సే వచ్చింది. మీ మనస్సు ఎక్కడుంటే మీరు అక్కడ ఉన్నట్టే. మీరు హిమాలయాస్కి వెళ్ళినా, వింధ్యాచల్కి వెళ్ళినా సరే మీ మనస్సు మళ్ళీ మీరు ఏలూరుకు వచ్చేస్తే, ఆర్ హైదరాబాద్కి వచ్చేస్తే మళ్ళీ మీరు అక్కడే ఉన్నారు. ప్రదేశం అనేది ఎక్కడా లేదు. ఈ ప్రదేశం అనేది కూడా ఒక ప్రదక్షిణ. అంతే. అంటే మన మనిషిలో ఉన్నటువంటి షట్చక్రాలే ఈ భూమండలం మీద కూడా ఉన్నాయని ఈ ఆధ్యాత్మిక స్పిరిచువల్ సైంటిస్టులు కొంతమంది దాన్ని ప్రచారం చేశారు. హిమాలయాలకు వచ్చేసరికి మనకి సహస్రార చక్రం ఏదైతే ఉందో అది హిమాలయ ప్రదేశం కాబట్టి మన భారతదేశానికి ఇంతటి ఔన్నత్యం ఉన్నది. మరి స్పిరిచువల్లో సాధన చేసేవాళ్ళు అందరూ కూడా హిమాలయాలకు వస్తున్నారు అనేటువంటిది నేను చదివాను, విన్నాను. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏ ప్లేస్ అయినా మీరు హిమాలయాల్లో అన్డిస్టర్బ్డ్గా ఉంటుంది. ప్యూర్గా, సైలెంట్గా, మెడిసినల్గా నదీ ప్రాంతం ఉండి ఆ కేవ్స్లో, ఆ హయ్యర్ మౌంటైన్స్లో కొంతవరకు మనకి అది మెడిటేషన్కి సపోర్ట్ చేసినప్పటికీ కూడా అందరం అక్కడికి వెళ్ళి చెయ్యాలి అనేది లేదు. ప్రదేశంతో మనకి చాలా వరకు అది పూర్వం రోజుల్లో జరిగింది. కానీ ఇప్పుడు అక్కడ కూడా సివిలైజేషన్ వచ్చేసింది. మీరు అక్కడికి వెళ్ళినా సరే వెహికల్స్ వెళ్తున్నాయి, అన్నీ వెళ్తున్నాయి. మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం, వెళ్ళగలిగితే మంచిదే, కానీ వెళ్తే కానీ కాదు అనుకోవటం మాత్రం చాలా తప్పు. ప్రత్యేకత అంటూ అక్కడ ఏమీ లేదు. మన ఒక ప్రశాంతమైన వాతావరణం తప్పించి అక్కడ ఏదో పవర్ఫుల్ ఉన్నది, లేకపోతే అక్కడ విశ్వ చైతన్య శక్తి ఎక్కువగా వర్షిస్తుంది అంటానికైతే ప్రత్యేకంగా ఏమీ అవసరం. ఇప్పుడు కొంతమంది యోగులు మీరు చెప్పినటువంటి మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధి చక్రం, ఆజ్ఞాచక్రం వీటన్నింటితో ఇంక్లూడింగ్ చేసి మీరు సాధన చెప్తా ఉన్నారు. కొంతమంది సహస్రారంలోనే ఉండి ధ్యానం చేసేటువంటి ప్రక్రియలు కొంతమంది, అంటే మిగిలిన చక్రాలతో సంబంధం లేకుండా ఆ స్థితికి తీసుకువెళ్ళేటువంటి కొంతమంది యోగులు చెప్తా ఉన్నారు. అంటే మనం కింద నుంచి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా, లేదా ప్రత్యేకంగా సహస్రారంలోకి వెళ్ళి ధ్యానం చేసుకునేటువంటి పరిస్థితి? అసలు శరీరమే లేదన్నప్పుడు చక్రాలు కూడా ఇంపార్టెంట్ కాదు. మనం ఈ అన్కాన్షియస్ మైండ్, సబ్కాన్షియస్ మైండ్, పార్షియల్లీ కాన్షియస్ మైండ్, ప్యూర్లీ కాన్షియస్ మైండ్, జాగృతి, స్వప్న, సుషుప్తి, తుర్యం అనేది మీరు ఎక్కడికి వెళ్ళైనా చేయొచ్చు. అది మీరు స్పెసిఫిక్గా ఈ ఒక్క పాయింటే అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా ఒక చక్రం అనేది ఏం లేదు, సాధన చేసుకోవటం అవసరం. సాధన అంటే ఒక మనిషి పరిపూర్ణత్వం సాధించడానికి సుమారుగా ఎంతకాలం పాటు ఈ సాధన చేయాల్సి ఉంటుంది? మీరు ఎన్ని సంస్కారాలు లోపల దాగి ఉన్నాయి. ఇప్పుడు మీకు మురికితో మీ క్లాత్ ఉందనుకోండి, ఆ క్లాత్లో ఎక్కువ మురికి ఉంటే ఎక్కువ టైం పడుతుంది, తక్కువ మురికి ఉంటే తక్కువ టైం పడుతుంది, ఎక్కువ సాధన ఉంటే తక్కువ టైం పడుతుంది, తక్కువ సాధన అయితే ఎక్కువ టైం పడుతుంది. అన్నిటికన్నా ఏంటి అంటే ఆ టూల్ ఏంటి, ఆ టెక్నిక్ ఏంటి, మీరు చేస్తున్న టూల్ ఏంటి, దాన్ని బట్టే ఎక్కువ ఆధారపడుతుంది. ఇప్పుడు తినే ఆహారాల విషయంలో అంటే చాలామంది మాంసాహారాన్ని ఇష్టపడతారు, మాంసాహారాన్ని తింటూ ఉంటారు, సాధన కూడా చేస్తూ ఉంటారు. అంటే ఇది ఎంతో కరెక్ట్ అని అంటారా? దీంట్లో ఆహార నియమాలు
సాధనలో ఆహార నియమాలకి ప్రాధాన్యత ఉంటుందా? మీరు ధ్యానం చేస్తూ ఉంటే మీకే కొన్నాళ్ళకి మార్పులు వచ్చేస్తాయి, మీరే వద్దనుకుంటారు. ఇది మీరు ఒక ప్రివెంటివ్గా స్టాప్ చేసేదానికన్నా మీలో మార్పుల వలన మీరు ఆపడం జరుగుతూ ఉంది. ఎక్కువ ప్రాణిక ఆహారం ఏది అంటే పళ్ళు, ఆకుకూరలు, నట్స్, మొలకలు ఇలాంటివి ఎక్కువ తీసుకుంటే మనకి సాధనకి చాలా ఇంప్రూవ్ అవుతుంది. కానీ యాక్చువల్గా కూడా ఆహారం అంటే మీరు ఎక్కడా కూడా స్పెసిఫిక్గా లేదు. ఎంతమందో ఋషులు దాన్ని మనం ట్రిక్కీగా తీసుకోవద్దు. దానికి ఎక్కువ ప్రాణిక ఆహారం, అమృతాహారం, మృతాహారం అంటే చనిపోయింది. ఆ మృతం అది జంతువుని అవ్వచ్చు, ప్రాణిని అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో అమృతాహారం ఎక్కువ తీసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మనకి భగవద్గీతలో శ్లోకాలు ఉన్నాయి. ఆయు సత్వ బలారోగ్య సుఖ ప్రీతి విర్వార్ధన రస్య స్నిగ్ధ స్థిరాగుత్వ ఆహార సాత్విక కట్వం లవణాత్ విష్ణు తీక్ష్ణ ఋష్య విదాహిన ఆహార రాజశ్రేష్ఠ దుఃఖ శోకమే కృత యాతయామం గతర సంపుతి పర్యోషితం చ ఉచ్ఛిష్టమపి శామ్యద్య భోజన తామస ప్రియ. సో దాంట్లో క్లియర్గా ఎక్కువ సాల్టు, ఎక్కువ బెట్టరు, ఎక్కువ డీప్లీ ఫ్రైడు, తర్వాత ఓవర్ నైట్ స్టే కెప్ట్ అనేది వద్దని చెప్పారు. ఇక్కడ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అనేది కాదు. అసలు నిజంగా చెప్పాలి అంటే అది మీకు జరుగుతూ ఉంటుంది. మీ అనుభవం ప్రకారం మీరు వెళ్ళటం కరెక్ట్. కానీ ఏ ధ్యాని అయినా ఎవరైనా ప్రాణాయామ చేస్తే మీరు ఆహారంలో మార్పులు వచ్చి తీరుతాయి. మీరే తినరు. ఇక్కడ రూల్ బుక్ లేదు. ఇప్పుడు ధ్యాన సాధనలో ఆత్మలో మనసును లయం చేయటం ప్రాసెస్ అంటే మనిషికి ఉన్నటువంటి దుర్గుణాలు అంటే కామ, క్రోధ, లోభం, మోహం, ఆశ్చర్యాలు అనేటువంటివి, సత్వరజస్తమో గుణాలు అనేటువంటివి, వీటిని అధిగమించి సాధనలోకి దిగాల, లేదా సాధన చేస్తూ ఉండగానే మీరు ఇందాక అన్నట్టుగా వారికి ఆ గుణాలన్నీ దూరం అవుతాయా? మంచి క్వశ్చన్. ఇప్పుడు మీరు ఇక్కడ ఏదో తపస్సు అంటే మీరు పెద్ద పెద్ద వర్డ్స్లా కనిపిస్తాయి, కానీ ఏమి అంటే మీరు కాన్షియస్ అవ్వగానే మీరు తప్పులు చేయడం తగ్గించేస్తారు. ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే రాంగ్గా అంటే అన్కాన్షియస్గా ఉండేటప్పుడే లూట్, ఆర్సన్, రేప్, మర్డర్ ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు కాన్షియస్గా ఉంటే అసలు తిట్లు రావు, కొట్లాట్లు రావు, దెబ్బలాట్లు ఏమీ రావు. విల్ బి సైలెంట్. అంటే ఇక్కడ ఏంటి అంటే కాన్షియస్గా ఉండటం. ఆ కాన్షియస్నెస్కే మీ అబ్జర్వేషన్ ఆఫ్ బ్రెత్ చెప్తాం, అబ్జర్వేషన్ ఆఫ్ సెన్సేషన్స్ చెప్తాం, అబ్జర్వేషన్ ఆఫ్ ఆలోచనలు చెప్తాం, అబ్జర్వేషన్ ఆఫ్ ప్రాణం చెప్తాం. ఇది అబ్జర్వేషన్ ఆఫ్ సాక్షితత్వంలో ఉండటం చెప్తాం. సో మీరు ఏమీ లేదు, దీంట్లో ఏదో పెద్ద డీప్ బిలీఫ్ సిస్టమ్ ఏమీ లేదు. కాన్షియస్ అవ్వటంలోనే ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా మీరు బయటపడిపోతారు. ఒక మనిషి జీవన వికాస శిక్షణ అనే మీరు పేరు పెట్టారు, బాగుంది. ఒక మనిషి పరిపూర్ణుడు కావాలంటే అంటే ఆహారంతో పాటు ధ్యానము ఇవి కాకుండా ఒక సమయం అంటే ఏమైనా ఉందా? సాధనకి ఒక ప్రత్యేక సమయం ఏమైనా పెట్టుకోవాలా, లేకపోతే ఎప్పుడు అవకాశం ఉన్నప్పుడు అప్పుడు చేసుకునే ప్రక్రియ అని అంటారా ఇది? మీరు అఫ్కోర్స్ మీరు హెవీ మీల్స్ తీసుకున్న తర్వాత మీరు చేయలేరు. తర్వాత ఎప్పుడైతే ఎంటీ స్టమక్లో కొన్ని చేయగలరు. సో ఇది ఏంటి అంటే ఎర్లీ అవర్స్ ఆఫ్ ది మార్నింగ్ చాలా బెటర్ ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం 3:30 నుంచి 5 వరకు మీరు సాధన ఎక్కువ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగని మీరు అప్పుడు చేయలేకపోతే ఎప్పుడు చేయకూడదని కాదు, రోజంతా చేయొచ్చు. మీరు హెవీ ఫుడ్ ఉండేటప్పుడు మాత్రం కొంత గ్యాప్ ఉండి మీరు ప్రాణాయామాలు చేసుకోవచ్చు, ధ్యానం కూడా చేసుకోవచ్చు.
కాబట్టి ఓన్లీ మీరు ఏం చేస్తున్నారు అన్న దాని మీద ఆధారపడుతుంది. అట్లాగే ఈ జ్ఞాన సముపార్జన అంటే ధ్యానము ద్వారా ప్రాక్టికల్, అట్లాగే జ్ఞానాన్ని ఆర్జించడానికి మంచి విషయాలు తెలుసుకోవడానికి మీరు సజెస్ట్ చేసేటువంటి గ్రంథాలు ఏమున్నాయి? ఏది ఏది సాధకుడు వాటిని అధ్యయనం చేయవచ్చు అంటారు? నేను గ్రంథాలు చెప్పను, ఎందుకంటే గ్రంథాలు చెప్తే మీరు కేవలం ఆ బుక్స్ చదవటానికి వరకే అలవాటు చేసుకుంటారు. మంచి గురువులు ఎవరైతే మీరు చూసుకోండి, ఇది ఆల్మోస్ట్ డిజిటల్ వరల్డ్ కాబట్టి కరెక్ట్ విషయాలు మీరు తెలుసుకోవడానికి ఇప్పుడు గ్రంథాలు కూడా తక్కువైపోతున్నాయి. యాక్చువల్గా టెక్స్ట్లు అవన్నీ కూడా తగ్గిపోతున్నాయి. మీరు అవి చదివితే మీకు వస్తుంది అనుకోవటం మాత్రం చాలా తప్పు. ఆ శ్లోకాలు మీరు బైహార్ట్ చేసినా సరే అవి మీకు ఆ ఇంటర్నల్ చేంజెస్ రావాలంటే ప్రాక్టీసే ఇంపార్టెంట్. ప్రాణాయామాలు చేయాలా, ధ్యానం చేయాలా, ఆ లోపల సదా అంతర్ప్రాణాయామం చేయాలా, ఆ ఆత్మ దర్శనంకి వెళ్ళాలా. తప్పితే మీరు అద్వైత గ్రంథమో లేకపోతే ఇంకేదో గ్రంథం తీసుకోవడం వలన పెద్దగా ఉపయోగం ఉండదు. అయితే గర్వం అనేది వస్తుంది అన్నమాట. ఎక్కువ ఆ టెక్స్ట్లు ఎక్కువ చదివేసిన తర్వాత నాకు ఈ టెక్స్ట్ తెలుసు అనే ఒకటి, అది కూడా అజ్ఞానమే అవుతుంది. మనం ఏంటి అంటే పతంజలి మహర్షి చెప్తారు, నాలెడ్జ్, ఆల్ నాలెడ్జ్ ఈజ్ ఎ బ్యారియర్ అని. ప్రమాణ విపర్యాయ వికల్ప నిద్ర స్మృతి. రైట్ నాలెడ్జ్, రాంగ్ నాలెడ్జ్, ఫాల్స్ నాలెడ్జ్, నో నాలెడ్జ్, పాస్ట్ నాలెడ్జ్, ఇవన్నీ కూడా ప్రమాణ అండ్ రైట్ నాలెడ్జ్, ఇవన్నీ కూడా ఆల్ నాలెడ్జ్ ఈజ్ ఏ బాండేజ్. నోయింగ్ అనేది జరగాల. ఈ నోయింగ్ అనేది ఈ ప్రజెంట్లో జరుగుతున్న స్థితిలో ఉన్నది కాబట్టి ఎక్కువ ఇక్కడ ఏంటి అంటే స్టఫ్ ఏదైతే నాలెడ్జ్, సంబడీస్ నాలెడ్జ్ అనేది ఇక్కడ కాదు. ఇప్పుడు మన భారతదేశంలో పూర్వం ఋషి సంస్కృతి ఉండేది. ఋషి సంస్కృతిలో గురుకులాల్లో విద్య నేర్చుకుని బయటకు వచ్చేవాళ్ళు, వాళ్ళందరూ జ్ఞానవంతులు అనేది ఇప్పటి ప్రజల యొక్క భావన. అంటే ఆ ఋషి సంస్కృతి మీద మీ అభిప్రాయం ఏంటి? సనాతన ధర్మం సర్టన్లీ అంతకుముందు ప్రాక్టీసెస్ ఉండేవి. ఇప్పుడు ప్రాక్టీసెస్ కన్నా స్క్రిప్చర్స్ ఒక పాండిత్యం తప్పితే ఎక్కువ గ్రంథకర్తలు ఈ తెలుగు సంస్కృతం ఈ పాండిత్యంకే ఎక్కువ ఉంది, కానీ అది ఏ ధ్యానం అనేది ఎక్కువ ఉండట్లేదు. సో చెప్పాలి అంటే అది అంత మంచిదే. పూర్వం ఋషులు ఏం చేశారు అంటే ప్రాక్టీస్ చేసి వాళ్ళు రాశారు, చదివారు. కానీ ఇప్పుడు ఏంటి అంటే ప్రాక్టీస్ అనేది లేదు, కేవలం ఏదో ఒక టెక్స్ట్ చదివినట్టు చదువుతూ ఉన్నారు. దానివలన ఎక్కువ మార్పులు రావు. ఇప్పుడు చూడండి, భగవద్గీత వరకే చూడండి, మనం ఎక్కువ దాన్ని బైహార్ట్ చేస్తాము. బైహార్ట్ చేసేయటం వలన మీకు తెలియటం మంచిదైనప్పటికీ కూడా నాకు తెలుసు అనే మీరు ప్రాక్టీస్ చేయండి. అక్కడ ఆ స్క్రిప్చర్లో ప్రతి విషయం రాసి ఉంది కదా, ఆ ప్రాక్టీస్ చేస్తే మంచిది కదా. మీరు ఏదైతే రాసిందో ఆ ప్రాక్టీస్ చేయండి. సింపుల్. ప్రయాణకాలే మనసా చలేన భక్త్యా యుక్తే యోగ బలేన చేయవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరమపురుషం ఉపైతి దివ్యం. ఎక్కడ చేయాలి, ఏం చేయాలి, మీరు అక్కడ రాశారు కదా. అది రాయకంటే మనం ఈ స్క్రిప్చర్ ఇప్పుడు ఈ శ్లోకం బైహార్ట్ చేయటం వల్ల మనకి ఏదైనా వస్తుందా? దానివలన మీరు నాకు భగవద్గీత వచ్చు అనుకుంటాం, కానీ అది మనం ప్రాక్టీస్ చేయట్లేదు కదా. ప్రాక్టీస్ చేస్తేనే మనలో జరిగేది. సర్వద్వారాన్ని సంయమ్య మనోహృతి నిరుద్యచ మూఢ్యాదాయ ఆత్మన ప్రాణమాస్థితో యోగదానం. ప్రాణం ఎక్కడ సరెండర్ చేయాలి. ఈ మనస్సుని తీసుకెళ్ళి ఆత్మతో కలెక్ట్ చేయాలి. అది మనం పట్టించుకోవట్లేదు కదా. ఇప్పుడు అక్కడ ఏమైపోయింది, మీరు ఏదో కేవలం అవి తెలిసిపోవటం వలన ఏమైనా వచ్చిందా, అవి బైహార్ట్ చేసేస్తాం. యాక్చువల్గా చేయాల్సింది ఏంటి? అపానే జుహోతి ప్రాణం
ప్రాణ అపానం తదాపరే, ప్రాణ అపాన గతిరుద్వ ప్రాణాయామ పారాయణ. ఇది పారాయణం చేయమన్నారు. ఏది పారాయణం చేశారు? భగవద్గీత పారాయణం చేశారు. పారాయణం చేయాల్సిందేంటి? ప్రాణాయామం కదా. ఎక్కడైనా చెప్పాడా కృష్ణుడు? అది మనం మెల్లగా ఏంటి అంటే ప్రతీదీ కూడా స్క్రిప్చర్ని బైహార్ట్ చేసుకుంటూ దాన్ని మనకి తెలుసు అనే అహంకారం తప్పితే ఏముంటుంది? ఎప్పుడైతే నీ గులాబీ పువ్వు నాకు తెలుసు అనుకుంటున్నావో గులాబీ పువ్వు చూడటమే మానేస్తున్నావు. నాకు గులాబీ పువ్వు, ఐ నో గులాబీ పువ్వు అంటావు. లేకపోతే ఐ నో సూర్యోదయం అంటావు, ఐ నో సూర్యాస్తమయం అంటావు. అందుకని మీ క్యాజువల్గా ఉంటుంది మీ లుక్. అదే మీరు ఆ నోయింగ్ అనుకోండి, ఆ సీయింగ్ అనుకోండి, హియరింగ్ అనుకోండి, లిజనింగ్, ఈ క్షణంలో కూడా సంపూర్ణత్వంగా మీరు అనుభవపూర్వకంగా తెలుసుకుంటే ఇది బాగుందా అది బాగుందా ఒక్కసారి తెలుసుకోండి. చివరిగా మీరు మన సాధకుడికి మీరు ఇచ్చేటువంటి సూచన సలహా అంటే ఒక మంచి మార్గం అనేది ఏ విధంగా టోటల్గా ప్రతి నడవడిక విషయంలో ఏది మీరు సజెస్ట్ చేస్తారు? మీరు యమ నియమాలు లైఫ్లో చాలా ఇంపార్టెంట్. రూల్స్ ఏదైతే కాండక్ట్, పర్సనల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, సోషల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, ఇవి కరెక్ట్గా ఉండాలి. ఇవి కరెక్ట్గా ఉండి మన ప్రైమరీ ఎడ్యుకేషన్లో దేవుడు అంటే మనం కేవలం ఐడల్ వర్షిప్ అనుకున్నా ఆ టైంలో అది చేస్తే దేవుడు అనే భావం ఉంటుంది కాబట్టి అది నేను తప్పుగా చెప్పట్లేదు. ఆ తరువాత మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మెల్లమెల్లగా ప్రాణాయామాలు తెలుసుకుంటారు, ప్రత్యాహార తెలుసుకుంటారు, ధారణ తెలుసుకుంటారు, ధ్యానం తెలుసుకుంటారు, సమాధి తెలుసుకుంటారు, సెల్ఫ్ రియలైజేషన్ కూడా తెలుసుకుంటారు. సో ఎప్పుడున్నది అప్పుడు కరెక్ట్గా చేయండి. కొన్ని ప్రాక్టీసెస్ కూడా వాళ్ళు మన తల్లిదండ్రులు వాళ్ళు ఏ విధంగా వాళ్ళు తీసుకెళ్తున్నారు, మీకు మీ దగ్గరలో ఉన్న సిస్టమ్స్ చాలామంది ఉన్నారు. ఆ చాలామంది దగ్గరికి వెళ్ళి మీరు రెగ్యులర్గా చిన్న చిన్న వాటితో స్టార్ట్ చేయండి. మెల్లగా మీ దారే మీకు ఆ లైటే, ఆ ఆత్మజ్యోతి మీకే కనిపిస్తుంది. మీ అనుభవపూర్వకంగా మీరే తెలుసుకుంటారు. దేవుడు అనేది ఒక నమ్మకం కాదు, దేవుడు నమ్మటం అనేది కాదు, దేవుడు లేడని నమ్మటం కాదు. దేవుడు అనేది ఒక సత్యం, అది నిజమని కాదు, సత్యం. ఆ సత్యం అనేది అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అనుష్ఠాన గ్రంథం అనేది తెలుసుకోవాలి. అంతేగాని కేవలం అదొక రీడింగ్ గురించి కాదు. అది ఏంటి అంటే ఆ ప్రాక్టీసెస్ చిన్నప్పటి నుంచి కూడా ఉన్నాయి, ఎక్కడ లేవని కాదు. ఇది కొత్తగా నేనేమీ ఇంట్రడ్యూస్ చేయట్లేదు, వేల ఏళ్ళ నుంచి ఉన్నాయి. కానీ సమాజం దాన్ని మరుగున పడేసి కేవలం రిచువల్గా జరిగిపోయింది. అది మళ్ళీ మనం లెట్ us త్రో దెమ్ అండ్ కమ్ బ్యాక్, మన ఓన్ సనాతన ధర్మానికి మనం వెళ్దాం. విన్నారు కదండి, స్వామి మైత్రేయ. మీరు పారాయణ చేయడం కాదు, మీరు ఆత్మలో లయం కావాలి, ఆ స్థితికి వెళ్ళాలి, ఆత్మస్థితికి వెళ్ళాలి. మరి దానికి ప్రాక్టికలే మార్గం అని చెప్పేసి చాలా విపులంగా మనకి ఉన్నటువంటి అనేక సందేహాలను నివృత్తి చేస్తూ వారికి మనకి ఈ రోజున ఇంటర్వ్యూలో వారి యొక్క అనుభవాన్ని కాల్చి వడపోసినటువంటి అనుభవాన్ని, ఆ సారాన్ని మనకు అందించారు. మరి ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం స్వామీజీ. మీకు ఏలూరు ప్రజల అదృష్టం, మీరు ఏలూరు రావటం, ఈ వారం రోజుల నుంచి కూడా అనేక సందేహాలు నివృత్తి చేయడంతో పాటు మంచి శిక్షణ ఇచ్చారు. మరి మళ్ళీ మీరు మళ్ళీ ఏలూరు రావాలి, మళ్ళీ కూడా ఇంకా మరికొంతమందికి లేదు ఇప్పుడు సాధకులకు కూడా ఒక మంచి దిశానిర్దేశం ఇవ్వాలని మేము ఆశిస్తాము. ధన్యవాదాలు. నమస్కారం.